ఎంత బాగుందో అసలు రైస్. రైస్ అయితే వేసేసుకున్నాము, కర్రీ కూడా వేసుకున్నాము. మమ్మీకి అయితే టేస్ట్ అసలు ఎట్లా ఉందో చూపిద్దాము. కర్రీ వేసుకొని కర్రీ అయితే వేసాము, మమ్మీకి ఇద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ అండ్ పుదీనా రైస్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాం. అందులో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కర్రీ వండుకునే గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దినుసులు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు దినుసులు వేసుకోవాలి. అది ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ అని చిల్లీస్ మధ్యలోకి కట్ చేసుకున్నవి వేసుకోవాలి చికెన్ కర్రీలోకి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇంకా మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్లోకి అల్లం చిన్నులపాయ, 2 పచ్చిమిరకాయలు, ఒక చిన్న ఆనియన్ వేసి మిక్సీ పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది. నెక్స్ట్ టమాటా వేసుకున్నాం. టమాటా కూడా మసాలాలో మగ్గాలి కదా కొంచెం. 3 టమాటాలు వేసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఇవి చూడండి సైజు చాలా చిన్న కట్ చేసుకున్నాను. ఇవైతే చక్కగా మగ్గుతాయి చికెన్ కర్రీలోకి. 50% అయితే మగ్గిపోయినాయి టమాటాలు. నెక్స్ట్ ఇంకా 50% మనం చికెన్లో కూడా కొంచెం మగ్గబెట్టాలి కదా, అందుకని ఇప్పుడు మనం చికెన్ వేసుకుంటున్నాం. ఫస్ట్ చికెన్ వేసుకున్నాం కదా, ఒకసారి అలా కలిపి పెట్టుకుంటే ఆ మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టుద్ది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ వేసుకొని అని కొంచెం పసుపు వేసుకున్నాం అనుకో, అప్పుడు పీసెస్కి కొంచెం సాల్ట్ టేస్ట్కి చక్కగా టేస్ట్ వస్తుంది. సాల్ట్ పసుపు వేసుకుంటే చికెన్ అంతా కలిపేసుకున్నాము. వాటర్ ఏం వేసుకోవాల్సి, ఎందుకంటే చికెన్ మొత్తం ఉడుకుతున్నప్పుడు వాటర్ అంతా వస్తుంది కదా, సో వాటర్ వేసుకోవాల్సిన అవసరం. ఇంక ఇప్పుడు కొంచెం మూత పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా చికెన్ అనేది మగ్గిద్ది. లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చికెన్ మగ్గేలోపు మనం చక్కగా బిర్యానీ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే వేడైపోయింది. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నెక్స్ట్ బిర్యానీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. అవైతే కొంచెం కలర్ మారుతుంది. నెక్స్ట్ అయితే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అలా వేసుకొని తిప్పుకుంటూ ఉంటే అవి కొంచెం గోల్డ్ కలర్లోకి రావాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత బిర్యానీకి అయితే ఇవి వేగుతూ ఉన్నాయి. నాకు అసలు చికెన్ కర్రీ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాము. అసలు వాటర్ అంతా వచ్చేసినాయి చికెన్ కర్రీలోకి. చక్కగా పీస్ అయితే చక్కగా ఉడికింది. అదిగోండి, ఇంకొంచెం సేపు ఉడికితే ఇంకా బాగుంటుంది. మసాలా అంతా చికెన్ కర్రీకి పట్టాలి కదా, ఇంకొంచెం సేపు ఉంచితే బాగుంటుంది. ఇంకా అలానే మూత పెట్టేసుకుంటున్నాను. ఈలోపు ఇవైతే గోల్డ్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం తిప్పుకోవాలి. మసాలా అయితే చక్కగా వేగుతుంది. మేము అంతలోకి మసాలా పట్టుకున్నాం. దీనిలోకి ఇవి కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాము. ఆ పేస్ట్ కూడా వేస్తే ఇదంతా పుదీనా రైస్ అవుతుంది. ఇప్పుడు మసాలాలోకి వేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం ఆ పేస్ట్ అంతా వేసేసాం కదా, వేసేసిన తర్వాత తిప్పితే ఇదిగోండి చాలా బాగుంది కదా. ఇదైతే చక్కగా బగారా రైస్ లాంటిదే, కాకపోతే ఈ మసాలా ప్లేస్లో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం అనుకో, అప్పుడు పుదీనా రైస్ అవుతుంది. కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర రైస్ అవుతుంది. అట్లానే చక్కగా ఆయిల్ అంతా పైకి వస్తుంది, మసాలా అంతా చక్కగా వేగుతుంది. ఇలానే కొంచెం సేపు ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. చక్కగా మసాలా అయితే ఉడుకుతుంది. అసలు స్మెల్ అయితే మసాలా స్మెల్, ఈ స్మెల్, పుదీనా స్మెల్ చాలా బాగా వస్తుంది. అసలు రైస్ ఎట్లా వచ్చిందో చూద్దాం. మసాలా అయితే చక్కగా వేగుతుంది. ఈలోపు మనం చికెన్ కర్రీ అసలు ఎలా వచ్చిందో చూద్దాం. అసలు వాటరే పోయిలా, అసలు ఎంత వాటర్ వచ్చింది చూడండి, క్వాంటిటీ ఆఫ్ వాటర్. అసలు వాటరే వేయాలి అసలు చికెన్ కర్రీలో. వాటర్ మొత్తం బాగా వచ్చింది. ఇప్పుడు కారం వేసుకున్నాం. కొంచెం ఇంకొక 2 స్పూన్లు కారం వేసుకున్నాం. మేము కొంచెం స్పైసీగా తింటాము, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం. కారం వేసుకున్నాం కదా, కొంచెం తిప్పుకుంటే కారం అంతా ఆ వాటర్లో కలిసే చికెన్లో చక్కగా చికెన్కి పట్టిద్ది. అన్నీ వేసేసుకున్నాము. ఆ వాటర్ అంతా ఇంకిపోయి అప్పుడు చక్కగా చికెన్ రెడీ అయినట్టు. మూత పెట్టుకుందాం. ఈ లోపు అసలు ఇది చూద్దాం. మసాలా అయితే చక్కగా వేగింది. మసాలా అయితే వేగిపోయింది. మేమైతే కేజీ డబ్బా, ఒక డబ్బా బియ్యానికి 2 డబ్బాలు వాటర్ పోయాలి కదా, అట్లానే 2 డబ్బాలు వాటర్ పోసుకుందాం. 2 డబ్బాలు అయితే వాటర్ పోసుకున్నాము. ఆ వాటర్లో ఇప్పుడు మనం కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. వేసుకుంటే చక్కగా రైస్కి అనేది టేస్ట్ పట్టిద్ది. వాటర్ పోసుకున్నాం కదా, ఇంక ఇప్పుడు మూత పెట్టుకుంటే అది తెల్లినప్పుడు అప్పుడు రైస్ వేసుకోవాలి. వాటర్ అయితే బాయిల్ అవుతుంది అసలు ఫుల్గా. ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం. ఇప్పుడైతే ఫస్ట్ లెమన్ వేసుకుంటున్నాము. లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చక్కగా రైస్ అయితే పొడిలాడుతూ వచ్చింది, అందుకని లెమన్ వేసుకుంటాము. అయితే ఇంకా రైస్ వేసేసుకుంటున్నాము. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే పుదీనా రైస్. మీ ఇంట్లో ఈరోజు ఏం స్పెషల్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైస్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుంటే రైస్ మగ్గిద్ది. చికెన్ కర్రీ అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, చక్కగా ఉడికింది. కర్రీ అయితే అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు చికెన్ కర్రీ అయితే. ఎంత బాగుందో చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఇంకా లాస్ట్లో ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇంకా ధనియాల పౌడర్ అలా ధనియా పౌడర్ వేసుకొని నెక్స్ట్ కొత్తిమీరను పుదీనా వేసుకోవాలి.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, దించేసుకోవచ్చు. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్ అయితే అసలు భలే ఉడికింది. అసలు ఎంత బాగుందంటే చాలా స్మెల్ వస్తుంది. అసలు పొడి పొడిలాడుతుంది. మనం ఎందుకంటే నిమ్మకాయ వేసాం కదా, అందుకని పొడి పొడిలాడుతుంది రైస్ అయితే. అసలు చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకున్నాము రైస్ని. అసలు ఎంత బాగుందో అసలు రైస్ అయితే వేసుకున్నాము, కర్రీ కూడా వేసుకున్నాము. మమ్మీకి అయితే టేస్ట్ అసలు ఎట్లా ఉందో చూపిద్దాము. కర్రీ అయితే వేసాము, మమ్మీకి ఇద్దాము. మమ్మీకి అయితే ఇచ్చేద్దాం ప్లేట్ అంతా తీసుకొని. తీసుకోమా, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి. మమ్మీ అయితే కలుపుకుంటుంది. అసలు ఎలా ఉందో ఏంటో చూడమా. అసలు ఎలా ఉందమ్మా, ఎలా చేసాము? ఓకే ఫ్రెండ్స్, మమ్మీకి అయితే చాలా బాగా నచ్చిందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.